కాబోతున్నాయి. ఈనాడు మ్యాజిక్ షో కార్యక్రమం కూడా
చప్పట్లు అందరూ గట్టిగా. అద్భుతంగా శ్రీనివాస్ గారు ప్రధానంగా ఆకట్టుకున్నారు. తదుపరి శుభ కార్యక్రమాలను చిదంబరేష్ ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి వారి పరిచయాల్ని వారి వారి అనుభవాల్ని అవన్నీ కూడా మనకు ఈ వేదికలో తెలియజేసుకుంటారు. మొదటగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆనాటి 93-94 సంవత్సరంలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి రామనాయుడు సార్ గారు మొదటిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి రండి. అలాగే ఆనాటి అధ్యాపకులుగా ఉన్నటువంటి కృష్ణలాల్ సార్ ప్రార్థిస్తున్నాం. అలాగే ఆనాటి అధ్యాపకులుగా వారిని కూడా మనందరూ కరతాళాలు చప్పట్లు కొట్టాలి బాగా గట్టిగా. ఆనాటి అలాగే వాసుదేవరెడ్డి సార్ గారు వేదిక ఆశీర్వాదాలు కోరుతున్నాం. అలాగే ఆనాటి అధ్యాపకులుగా విద్యను అందించిన పెద్దలు నరసింహారెడ్డి గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు గంగరాజు సార్ గారు, అలాగే పెద్దలు నాగమోహన్ రెడ్డి సార్ గారు, అలాగే అధ్యాపకులు నరసింహులు సార్ గారు,
ప్రస్తుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అధ్యాపకులుగా ఉన్నటువంటి పుల్లయ్య సార్ గారు ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు, అలాగే రావాల్సిన కోరుతూ, అలాగే సేవలు అందించిన పెద్దలు సీనియర్ అధ్యాపకులు గౌస్ముద్దీన్ సార్ గారు ఈ కార్యక్రమానికి ఎంతో కార్యక్రమానికి పెద్దలుగా, అతిథులుగా, ముఖ్య అతిథులుగా, హిందీ పండితుగా ఆనాడు ఎనలేని విద్యా సేవలను విద్యార్థులకు అందించిన పెద్దలు కార్యక్రమం దయచేసి ఆశీర్వైనటువంటి అధ్యాపకులు పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. అలాంటి ఎంతో మంది మహనీయులు గురువులు ఆనాడు విద్యను అందించిన పెద్దలు ఇక్కడ ఆశీర్వులై జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. జ్యోతి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి మన జీవితాల్లో వెలుగులు ఇవ్వాలి, జీవితాన్ని ప్రకాశించినట్టుగా చేసే విధంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆనాటి అధ్యాపక బృందం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తున్నారు పెద్దలు. ఈ జ్యోతి మన జీవితాల వెలుగునిస్తూ ప్రకాశించే విధంగా జ్యోతి ప్రజ్వలన కొనసాగక బృందం రామానాయుడు సార్ గారు, చలమయ్య సార్ గారు, కృష్ణలాల్ గారు, నారాయణ సార్ గారు, అలాగే నరసింహారెడ్డి గారు, గంగరాజ్ సార్ గారు, అలాగే నాగమరెడ్డి సారు, నరసింహులు సారు, గౌస్ముద్దీన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి పుల్లయ్య సార్ గారు, ఆనాటి పూర్వ విద్యార్థులు అందరూ ఈ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సమయం. భలే మంచి రోజుగా భావిస్తున్నటువంటి రోజు, పసందైన రోజు, సంక్రాంతి పండుగ రోజు కలిసి వచ్చిన రోజు ఈ కార్యక్రమాలు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాలు వేదికగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతుంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమ ఉద్దేశాన్ని పూర్వ విద్యార్థులు సుదూర ప్రాంతాల్లో, అలాగే వివిధ ప్రాంతాల్లో వృత్తిరీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, సొంత పనుల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక వేదికపైకి వచ్చేసి ఈ కార్యక్రమం చేసుకుంటున్నటువంటి ఉద్దేశాన్ని, అలాగే తదుపరి గురువులకు సత్కార కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాలంతా కూడా మిత్ర బృందం అంతా కూడా వారందరి యొక్క ఆశీర్వచనం, వారి యొక్క వారి స్ఫూర్తితో మనం ముందుకు సాగుతూ ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మంచి భవిష్యత్తు మనపై ఎలాగైనా మనం ప్రసరించాలి. వారి ఆశీస్సులు మనకుంటే మనం ఇంకా మంచి మంచి స్థానాలకు ఎదుగుతాం. కాబట్టి వారిని గౌరవించుకుంటూ ఒక ప్రతి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకుంటున్న శుభ సమయాన ఈ కార్యక్రమాన్ని ఆనాటి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేసి తదుపరి సత్కార కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అంటే సార్ దాదాపుగా ఒక 15 రోజులు 20 డేస్లో ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. దీనికి చాలా టైం కావాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా మంది మిత్రులంతా కూడా విదేశాల్లో ఉన్నారు, కొంత క్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము పిలిచిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 93-94 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో పూలమాలతో మొదటగా ఆనాటి పూర్వ విద్యార్థుల్లో ఒక బృందం, కొందరు ఒక్కొక్క బ్యాచ్ గా, ఎందుకంటే మిత్రులు ఒక 5-6 ఒక్కొక్కరికి ఒక 5-6 మారుతుంటే అందరూ పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ఒకరికి కాదు, మిత్రులు అందరూ కూడా. కొందరు మిత్రులు పూలమాలతో మరియు శాల్వాతో సత్కరిస్తున్నారు. శాల్వాతో చప్పట్లు, మిగతా వారందరూ చప్పట్లు. ఆనాడు ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ మీ భవిష్యత్తుకు బాట వేసినటువంటి పెద్దలు, విద్యా పరంపరలో ఎనలేని కృషి చేస్తూ ఆనాటి నుంచి కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి వారి పెద్దలకు పూర్వ విద్యార్థుల తరఫున చిన్న సత్కారం మేమంటూ 93-94 సంవత్సరపు విద్యార్థులందరూ కూడా ఆనాటి ప్రధానోపాధ్యాయులైనటువంటి సందర్భంగా సత్కరించుకుంటున్నారు. వారికి మీరందరూ కూడా పాదాభివందనం చేయాలి. గురువు కాబట్టి ఆనాటి గురువుకు ఈనాటి మీరందరూ కూడా ఒక ఫోటో. పెద్దలు వారు ప్రతి గురువుకు ఆ బ్యాచ్ లో వచ్చేటువంటి మిత్రులు వారి ఆశీస్సులు ఎప్పటికీ తీసుకోవాలి. ఎనలేని
33-34 విద్యా సంవత్సరంలో ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు అధ్యాపకులుగా పనిచేసి ఎనలేని సేవలు అందించినటువంటి పెద్దలు పూర్వ విద్యార్థులు అందరూ కూడా బాధ్యత పెట్టి వారి సేవలను మరవకుండా వారికి యథోచితంగా మనోపూర్వకంగా వారికి చలమయ్య సార్ గారికి చురు సత్కారాన్ని మెమోటోని అందించారు. వారి ఆశీస్సులు విద్యా కుష్మగాలను మనందరికీ ప్రసరించ చేసినటువంటి అధ్యాపకులు అలాంటి గురువులను ఒక ప్రత్యేకత ఉందంట. భయపడి వారంటే సార్ అంటే అది ఈనాడు విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణలాల్ సారు స్కూల్లోకి వచ్చినా అలాగే కనబడిన ఈ విద్యార్థులు భయపడేవారట. అలాంటి క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పెద్దలు గురువులు కృష్ణలాల్ గారిని పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా సత్కరించుకుంటున్నారు. వారికి ఆ యొక్క గురువు గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశీర్వదిస్తూ నెక్స్ట్ ఆనాటి విద్యార్థినులు ఆనాటి 93-94 విద్యా సంవత్సరంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వృత్తిలో ఉంటూ విద్యా కుటుంబాలను ప్రసరింప చేసినటువంటి అధ్యాపకులు నారాయణ సార్ గారిని మన 93-94 పూర్వ విద్యార్థులు మహిళల విభాగం నుంచి విద్యార్థినులు ఆనాటి విద్యార్థులను గురువుగా అలాగే ఒక మంచి మెమోటోని సత్కరిస్తున్నారు. వారందరికీ కూడా మన పెద్దలు నారాయణ సార్ గారి ఆశీస్సులు మెండుగా దండుగా బలంగా నిండుగా ఉండాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. తదుపరి సత్కరించుకున్నటువంటి అధ్యాపకులు వాసుదేవరెడ్డి సార్ గారు 93-94 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థులు ప్రస్తుత మిత్రులు ఒక 5-6 బ్యాచ్గా సార్ గారికి శాలువా పూలహారం మెమంటోతో వారికి పూలహారము ఒక చిరు మెమంటో ఉత్తమ అధ్యాపకులుగా ఎనలేని సేవలు అందించిన పెద్దలు నరసింహారెడ్డి గారిని మిత్ర బృందం అని యథోచితంగా 93-94 పూర్వ విద్యార్థులు సత్కరించుకుంటున్నారు. గురువులని సత్కరించుకుందాం. గురువులని గంగరాజ్ సార్ గారు ఘనంగా ఈనాడు పూర్వ విద్యార్థుల పక్షాన సన్మానించుకుంటూ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. వారికి మిత్ర బృందం అంతా కూడా గురువు గారికి పూలహారము శాలువా ఓ మెమంటో ఇస్తూ మన పేరు ప్రసరింపజేసి మన యొక్క ఉన్నత ఎదుగుదలకు వారు ఎంతో కృషి చేశారు. ఎందుకంటే మనకు ఆనాడు కనబడకపోయినా ఈనాడు అర్థమవుతుంది. అందుకే ఈరోజు వారిని ప్రత్యేకంగా మనం అందరం కూడా పూర్వ విద్యార్థుల పక్షాన ప్రతి అధ్యాపకుల్ని కూడా బాధ్యతగా పిలిపించుకొని సత్కారాలతో ఆనాటి విద్యార్థుల బృందం ఫోటో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి పూలహారము మెమెంటో శాలువాతో సత్కరించుకొని వారి ఆశీస్సుల కోసం వారితో ఫోటో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి గురువు గారికి పాదాభివందనం శిష్యులు చేస్తున్నారు. వారికి గురువు గారి ఆశీస్సులు అలాగే నరసింహులు వచ్చి పదవులు కొనసాగుతున్నారు. వారి పక్షాన మన నరసింహులు సార్ గారికి 93-94 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థులు గురువు గారిని సత్కరించుకుంటున్నారు. వారికి పూలహారము శాలువా మెమెంటోతో గురువు గారికి సత్కరించుకునే బాధ్యతను ఈనాడు విద్యార్థులు కొనసాగిస్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ప్రత్యక్ష దైవమైనటువంటి గురువు. ఎందుకంటే మనకు మరో జన్మను
మెండుగా విజయవంతంగా సాగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నరసింహులు గారిని సత్కరించుకున్నాం. పెద్దలు సార్ గారిని, వారికి కూడా ఫ్రెండ్స్ హిందీ పండితుగా ఎనలేని సేవలు అందించినటువంటి గౌసుద్దీన్ గారు 93-94 సంవత్సరాలతో పాటుగా చాలా మన గౌసుద్దీన్ సార్ గారు 32 సంవత్సరాల పాటు ఇక్కడే పనిచేశారన్నటువంటి మాట మాకు ఇప్పుడే తెలిసింది. వారికి మరొకసారి గట్టిగా ఎనలేని సేవలు అందించినటువంటి మహనీయులు, మహోన్నతులు, గౌరవనీయులు, పెద్దలు ఈ మైదుకూరు హై స్కూల్లో చాలా సంవత్సరాల పాటు పనిచేసి వారి యొక్క సేవలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు నుంచి మన విద్యార్థులు ఈ హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి వారి కోసం నేనంటూ వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్సాహంగా ఈ కార్యక్రమం వచ్చారు. వారికి మనోపూర్వకంగా మనసారా అభినందనలు తెలియజేసుకుందాం. తదుపరి యేసుదాస్ గారు, వారు ఆ కాలంలో ఆర్ట్ సార్గా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి 93-94 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందరో మహనీయులు, మహానుభావులు, గురువులు వారిని సత్కరించుకోవడం బాధ్యతగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నారు మిత్రులు. ఈ కార్యక్రమం అందులో భాగంగా ఇప్పుడు యేసుదాస్ గారు, వారు ఆఫీసర్గా 93-94 విద్యా సంవత్సరంలో అధ్యాపకులుగా 94 కాదు అంతకుముందు నుంచి కూడా ఈ స్కూల్ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా ఎనలేని సేవలు అందించిన ఆనాటి అధ్యాపకులతో పాటుగా ఈనాటికి కూడా మైదుకూరు జిల్లా ఉన్నత పాఠశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడానికి ఎనలేని కృషి చేస్తున్నట్టు మండల ఎంఈఓ ఉన్నటువంటి పుల్లయ్య సార్ గారిని ఆనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈనాటి ప్రధానోపాధ్యాయులు కూడా, ఎందుకంటే ఏనాటికైనా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థుల పట్ల అభిమానాన్ని, ఆశీస్సులను అందించడం కోసం వారి గత 2-3 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ ఈ స్కూల్ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక మంచి గుర్తింపుగా మైదుకూరు జిల్లా ఉన్నత పాఠశాల అంటే ఒక మంచి గుర్తింపు తేవడానికి తన యొక్క శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నటువంటి సుమారు 20 ఏళ్ల కింద జరిగినటువంటి ఉపాధ్యాయులను, మాతో మిత్రులుగా ఉన్నవాళ్ళను, విద్యార్థులను కొందరు మోహన్ సరిగా గుర్తుకు రావడం లేదు. మీరు మనం గుర్తుపెట్టారు కాబట్టి మీరే మాకంటే గొప్ప అని చెప్పచ్చు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కూడా ఒక గొప్ప విషయం కూడా ఇది అవసరం. అందుకే జనులు 2 రకాలు ఉన్నారంటారు. ప్రజల్లో 2 రకాలు. ఒకరు చేసే చిన్న సహాయాన్ని కూడా పెద్దగా గుర్తుపెట్టుకునేవాడు సుజనుడు, అప్పటికప్పుడు మర్చేవాడు దుర్జనుడు అని కూడా అన్నారు. కాబట్టి మా పరిస్థితి మాకంటే మీరే. ఇప్పుడు ఇక్కడ పటంలో త్రిమూర్తులు ఉన్నారు, వేదవ్యాస మహానుభావులు ఉన్నారు, అట్లా జ్ఞానప్రదాత అమ్మవారు ఉంది. ఇంతమంది స్థాయిలో మమ్మల్ని గుర్తుపెట్టి వారి యొక్క ఆశీస్సులు మాకు మీరు అందిస్తున్నారు. అందుకు కూడా మీకు నేను రుణపడి ఉన్నాను. ఇకపోతే ఇక్కడ నేను దాదాపు 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా, తర్వాత ఇన్ఛార్జి డెప్యూటీ అవసరం పనిచేసినారు. ఈ 3 కాలాల్లో కూడా ఒక ఉపాధ్యాయునిగానే నాకు ఎక్కువ సంతృప్తి అందించగలిగినాము సంతోషం కలిగింది. అయితే అప్పుడప్పుడు విద్యార్థులను దండించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే విద్య రాని దండించలేదు, క్లాసు లేదు, అల్లరి చేస్తున్నాడు, కోరి కలిగించాలి కూడా ఉపాధ్యాయులు కూడా. అది లేకపోతే మేము కేవలం టేప్ రికార్డు సమానం. ఇప్పుడు ఆ రికార్డు బాగా మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు విద్యా విధానంలో కేవలం సీడీలు ఉన్నాయి, వాటితో నేర్చుకుంటారు. వాటికే ఇంకా ఎక్కువ మన ప్రాధాన్యత ఇవ్వచ్చు కూడా. అది విద్య. అందుకనే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు విద్యార్థిని సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు అనే ఉద్దేశం. అంటే మేము ఒక రకమైన టైలర్లమే. అయితే టైలర్ ప్రాణం లేని బుద్ధం కట్టి సరికిస్తే మేము ప్రాణముతో ఉన్న వ్యక్తులను తీర్చిదిద్దే బోధన కలయిక మొత్తం మిమ్మల్ని ఒక వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అది దానిలో ఉన్నటువంటి సారాంశం. లేకపోతే మేమేం గురువులు వారానికి 7 క్లాసు, వారానికి 6 రోజులు, అందులో సెలవులు పోతే 5 రోజులు వస్తాం. వారానికి రోజుకి 7 పెడితే ఒక పీరియడ్ మాత్రమే మేము క్లాస్ వస్తున్నాం. అందులో ఒక సబ్జెక్ట్ మాత్రమే వస్తున్నాం. అందులో ఒక క్లాస్ ఒక సబ్జెక్ట్ పోతాం, మిగతా క్లాస్ వేరే వాళ్ళు వస్తున్నాం. ఇది కాదు ఇక్కడ. మా అందరి యొక్క సమిష్టి బాధ్యత మిమ్మల్ని ఒక వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ గురువులు ఆ మహాత్ముల యొక్క సన్నిధిలో మేము నిలబడి మేము మీతో గంటలించుకొని మీతో సాధనలు కప్పుకొని మమ్మల్ని మీద మళ్ళా గుర్తింపు చేసుకునే స్థాయికి వస్తున్నామంటే కేవలము మరి వాళ్ళు